ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు 2022 సంవత్సరంలో అశ్విని నక్షత్రం దగ్గర నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాల వాళ్ళకి 27 నక్షత్రాల్లో అశ్విని, భరణి, కృతిక మేషంలో ఉంటే 1వ పాదం వరకు, కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభంలో ఉంటాయి. ఈ రకంగా నక్షత్రరీత్యా, రాశిరీత్యా వారికి ఏ విషయాల్లో కలిసి వస్తుంది ఈ సంవత్సరం, అందులో ముఖ్యంగా ఈ మేజర్ ప్లానెట్స్ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. అంటే ఏమిటి? రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాల యొక్క మార్పుల మూలంగా ఎటువంటి విషయాల్లో కలిసి రానుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి, మరియు ఏ దేవత ఆరాధన, గ్రహ ఆరాధన, గోసేవ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క 2022 సంవత్సరం మరింత అద్భుతంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ గ్రహాల యొక్క కదలికలకు సంబంధించినటువంటి విషయాల్ని మీరు 2 విధాలుగా ఒకటి బాగా అర్థం చేసుకోండి. ఏప్రిల్ 12 వరకు గ్రహాలన్నీ ఒక రాశుల్లో ఉంటే ఏప్రిల్ 12 నుంచి మారుతున్నాయి. ఇది సెపరేట్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం ఈ యొక్క విషయాలను మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక తులారాశి వారికి, తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను కనుక మీరు గమనించినట్లయితే, తులలో ముఖ్యంగా నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి తులారాశిలో. ఈ మృగశిర 3, 4 పాదాల విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరికి ఏప్రిల్ ముందు, ఏప్రిల్ తర్వాత విషయాన్ని కనుక పర్టికులర్గా మనం చూసినట్లయితే ఫైనాన్షియల్గా కొంత రావాల్సినటువంటి ధనం 1 లక్ష రూపాయలు రావాలి, 10,000, 20,000, 30,000, 40,000 అలా దప్పలుగా వస్తూ ఉంటుంది. అంటే కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో. కానీ మీకు ఎప్పుడైతే ఏప్రిల్ మారిందో అక్కడి నుంచి ఫైనాన్స్ విషయంలో క్లియర్ అయిపోతాయి. కాకపోతే ఇక్కడ ఈ మారిన తర్వాత మాత్రం మీరు పర్టికులర్గా వివాహ సంబంధించిన, పార్ట్నర్షిప్ సంబంధించిన ఈ విషయాల్లో మాత్రం కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. ఇది తగ్గాలంటే ఏం చేయాలో చెప్తానని మీకు. సింపుల్గా ఏం లేదు, రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, రాహువు కేతువు దగ్గర. అలాగే స్వాతి నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే స్వాతి వారికి ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని అదృష్టం కొద్దీ కలిసి వస్తున్నాయి అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి, పర్టికులర్గా ఏప్రిల్ 12 వరకు. అలాగే విశాఖ నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లోన్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తారో, ఏప్రిల్కి ముందేమో లోన్స్ క్లియరింగ్కి బాగుంది, ఏప్రిల్ తర్వాతనేమో, ఏప్రిల్ 12 తర్వాత ఏమో లోన్స్ కోసం చేసే ట్రయల్స్, బ్యాంకింగ్ సంబంధించిన విషయాల్లో జాబ్స్ కానీ, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో జాబ్స్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే ఒక స్టాండర్డ్గా అంటే కొన్ని మంచి కంపెనీస్లో ఆఫర్స్ కానీ వచ్చే యోగం ఎక్కువగా ఉంది ఏప్రిల్ 12 తర్వాత నుంచి ఈ యొక్క విశాఖ నక్షత్రం వారికి. ఇక ఇన్ జనరల్గా మీకు ఏ విషయాల్లో బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే, కొత్త ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉంటాయో ఆఫ్టర్ ఏప్రిల్ 12 తర్వాత చాలా బాగుంది. మరి దానికంటే ముందు పరిస్థితి ఏమిటండి అంటే, ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు మార్పు ద్వారా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ సంచార యోగం యాక్టివేషన్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఈ వేలో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వస్తుంది, అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ ఏప్రిల్ 12 తర్వాత కొంచెం గర్భవతులు జాగ్రత్త తీసుకోవాలి, హెల్త్ విషయంలో కన్సర్న్గా ఉండాలి. రాజకీయ నాయకులు ఏదైనా స్పీచెస్ ఇచ్చేటప్పుడు ఏప్రిల్ 12 తర్వాత చాలా కేర్గా ఇవ్వాలి. మనం చూస్తూ ఉంటాం క్లిప్పింగ్స్లో, ఏదో మాట్లాడారని ఆ తప్పునే 100 సార్లు చూపిస్తూ ఉంటారు. అలాగే గతంలో చేసినటువంటి వాగ్దానాలు ఏంటి, ఇప్పుడు మాట్లాడుతున్న విషయం ఏంటనేది పర్టికులర్గా, ఎందుకంటే ఇక్కడ మీడియా ముఖంగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కాంబినేషన్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో, నిర్ణయాల విషయాల్లోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాల విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉన్నట్లయితే ఫైనాన్షియల్, ఉద్యోగ, ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి విషయంలో ఏప్రిల్ తర్వాత నుంచి చాలా బాగుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి
నిత్యము వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేయడం, మైండ్లో ఎప్పుడు ఓం వెంకటేశాయ. మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా ఏంటంటే 3 రకాల ఐటమ్స్ అంటే ఏంటి, క్యారెట్స్ సన్నగా తురిమి అండ్ అలాగే పిడికెడు బెల్లము, ఆ బెల్లాన్ని సన్నగా ఉండలా 4 ఉండలా చేసి కొంత గ్రాసము తీసుకొని సాక్షాత్ అమ్మవారే మీ ముందు నిలబడి ఉండగా మీకు తనకి తినిపిస్తున్నట్టుగా భావిస్తే, ఎంతో ప్రేమగా పిల్లలకు పెడుతున్నట్టుగా తినిపించినట్లయితే మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, మీరు మెంటల్ టెన్షన్స్ కావచ్చు, క్రెడిట్స్ రిలేటెడ్ విషయాలు, డెబిట్స్ రిలేటెడ్ విషయాలు కావచ్చు, అన్నీ ఉద్యోగ సంబంధించిన విషయాలు కావచ్చు, అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఏవైతే గోచార ఫలితాలు ఉన్నాయో వీటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. ఎందుకంటున్నారంటే ఈ యొక్క జన్మజాతక ఫలితాలే చాలా ముఖ్యమైనటువంటివి. దీన్ని ఎలా చూస్తాము అంటే, మీరు జన్మించినటువంటి డేట్ని, మంత్ని, ఇయర్ని తీసుకొని, సమయాన్ని కూడా తీసుకొని, లగ్నం ఎక్కడ పడింది, ఏ లగ్నంలో జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఆ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి, ఎటువంటి మహాదశాభుక్తి అంతరాలు నడుస్తున్నాయి, తద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నం ఎంతవరకు మీకు సఫలీకృతం అవ్వడానికి తోడ్పడుతుంది అనేటువంటి విషయాలు మన జన్మజాతకంలో ఉంటాయి ముఖ్యంగా. అయితే మీకు సందేహం కలగవచ్చు, మరి మన జన్మజాతకంలో ఆ యొక్క విషయాలు ఉంటే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఎందుకంటే ఈ గోచారం అనేటువంటిది కాలము వంటిది. అంటే మనం చూడండి, బయటికి వెళ్ళాలి, ఒక 10 కిలోమీటర్ల దూరంకి ఎక్కడికి వెళ్ళి రావాలి, బయట బాగా ట్రాఫిక్ జామ్ ఉన్నా మనం వెళ్ళి రావడం ఆలస్యం అవుతుంది, లేదా మొత్తం కర్ఫ్యూ నడుస్తున్నా వెళ్ళలేకపోతాం, మన కారు చెడిపోయినా వెళ్ళలేకపోతాం. మనం సిద్ధంగానే ఉన్నాం కానీ బయట వాతావరణం సరిగ్గా లేదు, బోరున వర్షం పడుతున్నా వెళ్ళలేకపోతాం, లేదా స్లోగా వెళ్ళొస్తాం. ఎందుకు అలా జరుగుతుంది? మీరు సిద్ధంగానే ఉన్నారు కదా అంటే బయట వాతావరణం బాగాలేదు కదండి అంటాం. అలాగే ఈ గోచారం కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణం లాంటిది. అనుకూలంగా ఉంది గోచారం, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, వివాహ ప్రయత్నం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, ఏ ప్రయత్నానికైనా సరే వాతావరణం చక్కగా ఉంది అంటే గోచార గ్రహాలు చక్కగా సపోర్ట్ చేస్తున్నాయి, ఇమ్మీడియట్లీ పని అయిపోతుంది. అయ్యో నిన్నే అనుకున్నామండి వెంటనే సక్సెస్ అయిపోయింది అంటుంటారు. అలాగా ఈ గోచార గ్రహాలు మన గ్రహాలని సపోర్ట్ చేయడము, లేదా సపోర్ట్ చేయడం పెద్దగా చేయకుండా న్యూట్రల్గా ఉండడం, అస్సలు సపోర్ట్ చేయకపోవడం 3 విధాలుగా ఉంటాయి గ్రహాలు. అలాంటప్పుడు ఏ గ్రహం యొక్క అనుగ్రహం మనకు కావాలి, ఏ ఎనర్జీ కావాలి, ఈ గ్రహాలను మీరు ఎనర్జీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. ఎంతసేపు మూఢత్వంగానో లేకపోతే ఏదో అయిపోతుందో భయంగానో అలా కాదు, ఎనర్జీ కావాలి. ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో మీరు పొందాలి అంటే ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి, ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి సేవ చేయడం ద్వారా మీకు ఆ ఎనర్జీ పొందుతారు అనేటువంటి విషయాలు తెలుసుకొని మీరు కనుక ముందుకు అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మీ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం, ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది పలికిచ్చింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఈ 2022 సంవత్సరం చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.